హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ మసాలా కర్రీ చేశానండి. దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటాలు, అదేవిధంగా 200 గ్రామ్స్ మష్రూమ్స్, 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. అదేవిధంగా 7-8 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గి చల్లారి పెట్టుకున్నటువంటి ఈ మొత్తాన్ని ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బగారా ఆకులు, 3-4 యాలకులు మొగ్గలు, అదేవిధంగా 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. అదేవిధంగా కర్రీకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టినటువంటి మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మీ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిందండి. మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్నట్టు మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.